బాంబుల వర్షం కురిపిస్తున్న ఈ రెండు దేశాలకు రానున్న రోజుల్లో పెను సవాలు తప్పదనే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా సబ్మెరైన్ ద్వారా దాడి చేసి కూల్చివేయడంపై ఇరాన్ పాలకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇరాన్ పాలకులు చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అనేకమైన అనుమానాలకు దారితీస్తూ ఉన్నాయి. చేసిన పనికి అమెరికాతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చింతించక తప్పదని ఇరాన్ స్పష్టం చేసింది. అంటే అమెరికా ఇజ్రాయెల్లో ఆత్మాహుతి దాడులకు ఇరాన్ ప్లాన్ చేస్తోందా అనే డౌట్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు నిపుణులు. ట్రంప్ నెతన్యాహు లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేస్తున్నారని అనుకుంటూ ఉన్నారు. అదే నిజమైతే ఆత్మాహుతి దాడులను అడ్డుకోవడం ఎలా, సూసైడ్ అటాక్స్ ఎలా ఉంటాయో అమెరికా ఇజ్రాయెల్కు తెలియంది కాదు. ఎవరు సూసైడ్ బాంబరో కనిపెట్టడం కూడా కష్టమే. అలాగే ఏ వాహనంలో బాంబులు అమర్చి పేల్చడానికి సిద్ధంగా ఉన్నారో గుర్తించడము సవాలే. మరి ఇరాన్ పై బాంబులతో నిప్పుల వర్షం కురిపిస్తున్న రెండు దేశాలు ఈ ముప్పును ఎలా అధిగమిస్తాయి? ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఇరాన్కు సహకరించే సంస్థలేంటి? మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు జయరాం గారు, స్టూడియో నుంచి జాయిన్ అయ్యారు విశ్లేషకులు. అలాగే ఆర్వి ప్రసాద్ గారు, ఎనలిస్ట్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే. అలాగే జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రెసిడెంట్, ఆయన కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. సో ముగ్గురికి మనం చూసాము మొత్తంగా కూడా అంటే ఇరాన్ ప్రస్తుతం యుద్ధంతో కూడా అమెరికా ఇజ్రాయెల్కు తీవ్రమైన సవాళ్లు వస్తున్నట్టుగా తెలుస్తున్నాయి. అంటే మొన్న మనం అక్కడ చూసాం, ఏదైతే ఇరాన్ షిప్ను కూల్చివేశారో, అంటే ఖమేనీ మరణం తర్వాత కూడా చాలా వరకు కూడా ఇటు మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా కూడా రగిలిపోతున్న పరిస్థితి. రీసెంట్గా కూడా ఇరాన్ నౌకను ఒకటి కూల్చేసింది. సో ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా గట్టిగానే ఇక్కడ బదిలిస్తాము, సవాళ్ళు ఆ విధంగా కూడా దాడి చేస్తామనేది ఈ సంకేతాలను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక మానవ బాంబులు, సూసైడ్స్ ఇవన్నీ కూడా జరుగుతాయా? ఎట్లా అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ముందుగా జయరాం గారు. మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. దీంట్లో మనము రెండు విషయాలు గమనించాలి. ఒకటి వచ్చేసేమో మారుతున్న పరిస్థితులను, ఇక్కడ ఉండే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది, దాంతోపాటు వచ్చేసి మనకు ఫినాన్షియల్గా ఏ కంట్రీస్ ఇబ్బంది పడుతుంటుంది, ఆల్ ఓవర్ వరల్డ్ ఎలాంటి ఇబ్బందులు పడుతుంటుంది అనే విషయాన్ని ఒకటైతే, ఇంకోటి రాజకీయ అంశాలు. అంటే ఇప్పుడు జరుగుతున్న అంశాల లోపల అసలు కామన్ మ్యాన్కు ఉండే రిక్వైర్మెంట్ అనేది చాలా కీలకం. అంటే ఈ యుద్ధం ఇలానే కొనసాగుతూ ఉంటే డెఫినెట్గా ప్రజల్లో భయాందోళనలతో పాటు ఆర్థికపరమైన ఇబ్బందులు ప్రతి దేశం ఎదుర్కోక తప్పదు. ఎందుకు అంటే మీకు ఏ ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా, ఏది కావాలన్నా రెగ్యులర్ ప్రొవిజన్స్, అంటే మనకు నిత్యావసర వస్తువులతో సహా ఏది కొనాలన్నా కూడా ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ బంకర్లను కానీ, ఆయిల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని డ్యామేజ్ చేయడం అనేది చాలా కీలకంగా పెట్టుకొని చాలా వరకు డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. అంటే ఏ మేరకు డ్యామేజ్ అవుతుందంటే, ఇప్పుడు ఉన్న బిలియనర్స్, అంటే మనకు యూఏలు కావచ్చు, ఇతర ఎక్కడైతే ఆయిల్ రిసోర్సెస్ మనకు కనిపిస్తున్నాయో వాళ్ళంతా ఒక 10 years వెనక్కి వెళ్ళిపోతున్నట్టే, అలా డౌట్ ఏం లేదు. ఎందుకు అంటే వాళ్ళకు ఉండే ఫినాన్షియల్ రిసోర్స్ మీద డ్యామేజ్ జరుగుతుంది. ఇక్కడ అది వాళ్ళ ఫైనాన్షియల్ రిసోర్స్ కాదు, ఇక్కడ కామన్ మ్యాన్ మీద కూడా దెబ్బ పడుతున్నట్టు లెక్క. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కూడా ట్రాన్స్పోర్ట్ ద్వారానే తీసుకోవాలి. కూరగాయల కంచెలు మొదలుకుంటే నిత్యావసర వస్తువులు ఏది తీసుకున్నా కూడా మరి వాటి మీద డెఫినెట్గా కామన్ మ్యాన్కి ఎఫెక్ట్ పడుతుంది. కామన్ మ్యాన్ ఎఫెక్ట్ పడుతున్నప్పుడు దేశాలు డెఫినెట్గా అలర్ట్గా ఉండాలి. దీన్ని చర్చల ద్వారానే ఇంపార్టెంట్, చర్చల ద్వారానే ఇది జరగాలి. ఇది బాంబులతోనో బుల్లెట్లతోనో మాత్రం జరిగేది కాదు. అంటే ఒకవేళ కనుక ఇది ఇలానే ఉంటే ఇంకా దీని తీవ్రతరం అయితే ఇది ఎన్ని విధాలుగా నష్టాలంటే అన్ని విధాల నష్టాలే. అంటే కామన్ మ్యాన్ యాంగిల్లో ఒకటి చూస్తే, నెక్స్ట్ దేశాలు, రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ. ఇప్పుడు అమెరికా తీసుకున్న విధానాలు ఏంది, ఎక్కడైతే న్యాచురల్ రిసోర్స్ ఉన్నాయో ఆ న్యాచురల్ రిసోర్స్ను టేక్ ఓవర్ చేసుకోవడం కోసము, న్యాచురల్ రిసోర్స్ని షేర్ తీసుకోవడం కోసము ఇప్పుడు ఒక దొడ్డిదారిన దెబ్బ కొడుతుందనేది ఇరాక్ వాదన. దానికి తోడై ఉన్నది ఇజ్రాయెల్ను ముందు పెట్టేసుకొని అమెరికా యుద్ధం చేస్తున్నది ఇరాక్ వాదన. సో దాంతోపాటు ఇరాక్కు ఎవరైతే దేశాలు అయితే పాజిటివ్గా ఉన్నాయో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తుంటారు. సో ఇజ్రాయెల్కు ప్లస్ అమెరికాకు పాజిటివ్గా ఉన్న వాళ్ళని ఇరాక్ టార్గెట్ చేస్తుంటుంది. అంటే ఓవరాల్గా ఎక్కడైతే ఫైనాన్షియల్ రిసోర్స్ ఉన్నాయో అవి డ్యామేజ్ అయిపోతున్నాయి. మళ్ళీ మీరు ఏ కార్నర్ తీసుకున్నా కూడా మళ్ళీ కామన్ మ్యాన్కి ఎఫెక్ట్ పడుతుంది. అంటే దీన్ని ఇలా ఫుల్ స్టాప్ పెట్టాలా అనేది ఒక అంశం అయితే, ఇప్పుడు ఈ సూసైడ్ బాంబర్లు ఉన్నాయా లేవా, లేకపోతే బాంబులు ఏ విధంగా పేలుతుంటాయి, ఎంత నష్టం జరుగుతుంటుంది అనే దాన్ని అంచనా వేయడం
ఇది టూ అర్లీ. నిజంగా జరిగితే ఆ జరిగేదాన్ని బట్టి అంచనాలు వేయచ్చు. అంటే దాని ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉన్నది, దాని ఇంపాక్ట్ను ఎట్లా ప్రజల ముందు తీసుకెళ్తున్నారో, నిజంగా దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందని తెలుస్తుంది. అలాగని చెప్పేసి లేదా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనే దానికంటే ఉండడానికి ఇప్పుడు సెప్టెంబర్ 11 దాడులు ట్విన్స్ టవర్స్ చూసాం, దాని ఎఫెక్ట్ చాలా క్లియర్గా చూసాం. అంటే ఇక్కడ ఇది అదే అనేది కాదు, మళ్ళీ అక్కడ అమెరికాలో తీసుకున్నా, ఇజ్రాయెల్లో తీసుకున్నా, దుబాయ్లో తీసుకున్నా, ఏ కంట్రీలో తీసుకున్నా ఇది కామన్ మ్యాన్ మీద ఎఫెక్ట్ పడుతున్నదే. అంటే ఇప్పుడు దేశాలు వాళ్ళ ఈగోయిస్ట్గా ఫీల్ అయ్యేసి ఈరోజు అమెరికా కావచ్చు, అమెరికా ఆధిపత్యాన్ని కావచ్చు ఎవరు రెస్పెక్ట్ చేయరు. సో ఎవరి ఈగోస్ అయినా కూడా కామన్ మ్యాన్ని సెక్యూర్ చేసే ఉండాలి, మిగతా న్యాచురల్ రిసోర్స్ని ప్రొక్యూర్ చేసేటట్టుగా ఉండాలి. లేదు వీళ్ళు ఓన్లీ సైకలాజికల్ డ్రామా ఆడుతూ ఉంటే దీన్ని వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో లేదు అనుకుంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కనుక ఇలాంటి దాడులు చేస్తే దానికి మూల్యం చెల్లించాల్సిందే రేపు కామన్ మ్యాన్. అంటే దీని ఎఫెక్ట్ అనేది కామన్ మ్యాన్ అనేది ఎటు చూసినా కూడా మీకు అత్యధికంగా డ్యామేజ్ అయ్యేది కామన్ మ్యాన్. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టేసుకొని దేశ అధినేతలు, రాజ్యాలు ఈరోజు రాజకీయ వ్యవస్థ నిర్ణయాలు తీసుకుంటే డిస్కషన్ చేస్తే బాగుంటుంది అనేది. దానికి ఇంటర్నేషనల్ లాస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ చట్టాలు ఉన్నాయి, దానికి అనుగుణంగా మనం డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఇట్స్ మై అడ్వైస్. ఓకే జోజిరెడ్డి గారు, మనం చూసాము చాలా వరకు కూడా ఇటు ట్రంప్ కూడా అంటే ఖమేనీని చంపేస్తే కూడా ఇదంతా కూడా అయిపోతుంది అనుకున్నారు. కానీ ఖమేనీ మరణం తర్వాత చూసాం చాలా వరకు మిడిల్ ఈస్ట్ దేశాలు ఎక్కడెక్కడ వాళ్ళకున్న ఏదైతే డెవలపింగ్ ఉన్నాయో మొత్తం ఆ స్థావరాలు మొత్తం అంటే నాశనం చేసేస్తున్నాయి. మొత్తం కామన్ మనే ఇక్కడ చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే మనం చూసాం ఏదైతే ఇరాన్ షిప్ను కూడా కూల్చేయడం, ఆ రోజు దాడి చేసినప్పుడు కూడా స్కూల్స్ పైన దాడి చేస్తే చాలా వరకు అది అమానుషం, 140 మంది పిల్లలు చనిపోయారు. ఒకవైపు చర్చలకు సిద్ధం అంటున్నాడు, అదే విధంగా కూడా గట్టిగానే దాడులు చేస్తున్నాడు. మనం రీసెంట్గా కూడా మనం చూసాం అక్కడ శ్రీలంకలోని షిప్ను కూల్ చేశారు. సో దాని పరంగా అది కూల్చడంతో కూడా ఇంకా ఇప్పుడు వీళ్ళు దాడులు చేస్తామంటూ ప్రతీకారం తీసుకుంటాము, ట్రంప్ను ఎలాగైనా రక్తం ముందిస్తామని చెప్తున్నారు. బట్ నిజంగా కూడా ఎంతవరకు ఇప్పుడు ఏవైతే కూడా గ్రూపులు అంటే మిలీషియా గ్రూప్స్, మిలిటెంట్ గ్రూప్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఇవి ఎంత ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తాయి అంటే మన కామన్ పీపుల్ వీళ్ళందరూ దేశాలంటే 3 దేశాలకి స్టార్ట్ అయిన యుద్ధం మొత్తం ప్రపంచంలో 3వ యుద్ధానికి దారితీసే విధంగా కూడా ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి. సో కామన్ మ్యాన్ పీపుల్ మీద ఉంటుంది, చాలా వరకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు. నిజంగా కానీ మిలిషియా గ్రూపులు అన్నీ కూడా ఈ ఆత్మాహుతి దాడులకి కానీ ప్రేరేపించితే అంటే ఇవి ఎవరూ తగ్గట్లేదు ఇక్కడ. అంటే ప్రపంచం ఏ దిశగా వెళ్ళే ఛాన్స్ ఉంది? ఇంకా ప్యానెల్లో ఉన్నవారికి అదేవిధంగా ఈ న్యూస్ వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ట్రంప్ వచ్చిన తర్వాత మనం గమనించినట్టయితే, ట్రంప్ సెకండ్ టైం అధ్యక్షుడైన తర్వాత గమనించినప్పుడు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఆయన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనే ప్రయత్నం అయితే ఎక్కువ చేస్తున్నాడు. మనం గమనిస్తే ఫస్ట్ ట్యాక్సెస్ మీద పడ్డాడు, అన్ని ప్రపంచం మొత్తం నా కంట్రోల్లో ఉండాలి, ఏ దేశం కూడా నన్ను మించిపోవద్దు, నేను చెప్పిందే వినాలి అనేది. తర్వాత వెనిజులా అధ్యక్షుడిని తీసుకురావడం, కిడ్నాప్ చేయడం జరిగింది, ఎందుకు అక్కడ ఉన్న రిసోర్సెస్ని ఆక్యుపై చేయడం కోసం. తర్వాత ఏదో ఒక వంకతోటి ఇరాన్ని ఆక్యుపై చేయాలి అనే ఉద్దేశంతో ఇరాన్కి ఫస్ట్ అనే ఒక దాన్ని సాకుగా తీసుకొని ఇజ్రాయెల్ని అడ్డం పెట్టుకొని ఆ విధంగా ముందుకు పోతున్నాడు. కానీ ఇందాక జయరామ్ గారు చెప్పినట్టు కానీ మీరు అన్న దాంట్లో కానీ గమనిస్తే ఏది ఏమైనా సామాన్యుడికి చాలా ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అనుకున్నాం కానీ ఆ అధ్యక్షుడు చనిపోగానే క్లోజ్ అయిపోతుంది, ఇంకా క్లోజ్ అనుకున్నప్పుడు వాళ్ళు కూడా రెచ్చిపోయి ఇంకా కూడా భారీ ఎత్తున ఫస్ట్ ఉన్న సౌదీ ఏరియాస్ మొత్తం ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్న అమెరికా ఎంబసీస్ అన్నింటినీ కూడా కూల్చడం స్టార్ట్ చేశారు. అది చూసిన తర్వాత ఇప్పుడు శ్రీలంకలో ఏదైతే నౌకని ఇది చేసిన తర్వాత కొత్త అధ్యక్షుడు రావడం, సేమ్ థింగ్ జరగడం జరుగుతుంది. ఇవన్నీ మనం గమనించినప్పుడు ఇప్పుడున్న మన ప్రజలు 1 కోటి మంది దాదాపుగా ఆ కంట్రీస్లో ఉన్నారు మన వాళ్ళు చెప్తున్న విధానాలు మేము మాట్లాడేదాన్ని బట్టి గమనించినప్పుడు ఇప్పటికీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అన్నీ కూడా రేట్లు పెరగడము, వాళ్ళకి కావాల్సిన కూరగాయలు దొరకకపోవడము, నిత్యావసరాలు దొరకకపోవడము, షార్టేజ్ రావడము, ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి అక్కడ. అదేవిధంగా ఇంకా సూసైడ్ అటెంప్ట్స్ గిట్ట జరిగితే, ఒకవేళ ఇది ఇంకా జరిగిందనుకోండి, ఇంకా భయంకరమైన సిచ్యువేషన్స్ మాత్రం కనపడుతున్నాయి. ఏది ఏమైనా లాస్ట్కి వచ్చేసి ప్రజల మీద భారమే. ఇది ప్రపంచం మొత్తానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా కూడా జయరామ్ గారు చెప్పినట్టుగా ప్రతి దేశ అధ్యక్షులు కానీ, ప్రెసిడెంట్స్ ఆఫ్ కంట్రీస్ కానీ కూర్చొని శాంతి చర్చలు జరిపి ట్రంప్ని ఏదో రూపం, ట్రంప్ కావచ్చు అటు ఇజ్రాయెల్ అధ్యక్షుని కావచ్చు, కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ. ఎందుకంటే మనకి మెయిన్ నడిచేదల్లా కూడా
ఉత్పత్తి ఉన్న ఆయిల్స్ అన్నీ కూడా అక్కడి నుంచే రావాలి, క్రూడ్ ఆయిల్స్ అన్నీ కూడా. అది మొత్తం ప్రపంచానికి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందులో ముఖ్యంగా మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే మోడీ గారు ఉన్నారో అన్ని ప్రపంచ దేశాలు తిరుగుతున్నారు. తను ఇమీడియట్గా వాళ్ళతో మాట్లాడాల్సిన బాధ్యత. ట్రంప్ గారు అంటారు నాకు మంచి మిత్రుడు అని, తను మిత్రుడు అని చెప్పుకుంటూ ఉంటారు. ఇట్లాంటి సమయంలో ప్రజల కోసం, రాజకీయంగా పక్కకు పెట్టి ప్రజల కోసం అయితే ప్రపంచంలో శాంతి ఉండాలి అని అంటప్పుడు మనమే ఒక అడుగు ముందుకేసేసి, ఎందుకంటే ఇప్పుడు కెనడా గమనించాం మనం, అమెరికాకు మేము ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయమని స్టేట్మెంట్ ఇచ్చేసారు. మన వాళ్ళు మాత్రం బ్యాలెన్స్డ్ గా చాలా అంటే డిప్లొమసీగా ఉంటున్నారు. సో అంటే అటువైపు మనకి ఇజ్రాయెల్ కూడా ఎప్పటి నుంచో కూడా మనకి ఒక మిత్రత్వం కలిగిన దేశం. ఇరాన్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే చాలా వ్యూహాత్మకంగా కూడా చాలా వరకు మనకి సపోర్ట్ చేసిన దేశం. సో అంటే ఎవరి వైపు నిల్చోవాలంటారు? అంటే ట్రంప్ డెఫినెట్గా కూడా ఒప్పుకోడు, ఇరాన్తోనే యుద్ధం అంటాడు. సో ఇజ్రాయెల్కి అక్కడ చాలా వరకు వాళ్ళు సపోర్ట్గా ఉన్న పరిస్థితి. ఈ యుద్ధం అంతా రావడానికి కూడా ట్రంపే కారణం. అంటే గతంలో 2020లో కూడా మనం చూసుకుంటే ఇరాన్లో వాళ్ళకి సంబంధించి జనరల్ కాసిం సొలైమనీ హత్య కూడా ట్రంప్ వల్లే జరిగిందని కూడా. అండ్ ఇంకొకటి, ఖమేనీ చనిపోయినాక కూడా అతను చంపాలనుకున్నాడు బట్ నేనే ముందే చంపానని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశాడు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంకా ఆవేశం, కోపం తెప్పించే విధంగా కూడా ఉంటాయి. బట్ యుద్ధం అనేది ఇంకా ఎక్కువైనా జరుగుద్ది. కానీ ఇప్పుడు మన వాళ్ళు స్టాండ్ తీసుకుంటే మాత్రం ఆగే సిచ్యువేషన్ ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ప్రపంచ శాంతి అనేది అంత ఈజీగా పోదు. ఇప్పుడు చాలా యుద్ధాలు జరిగినాయి, రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది, తర్వాత రష్యాతోటి అన్నప్పుడు ట్రంప్ వినడు అని మనం అనుకుంటున్నాం కదా. ట్రంప్ వినప్పుడు రష్యా వాళ్ళని కూడా పిలవాల్సిన అవసరం లేదు. రష్యా అధ్యక్షుని పిలిచేసి శాంతి చర్చలు జరుపుతా అన్న వ్యక్తి మళ్ళీ ఇలా వేరే వాళ్ళు మాత్రం వెనిజులాకు పోయిండు, ఇక్కడ మళ్ళీ ఇరాన్ మీద పడ్డాడు. దీనివల్ల ఎవరికి నష్టం జరిగింది? అమెరికా హ్యాపీగానే ఉంది, బాంబులు అమ్ముకుంటుంది, అన్ని అమ్ముకొని ఎయిర్ క్రాఫ్ట్లు అమ్ముకొని వాళ్ళ డబ్బులకు సమకూర్చుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రజలకి ఎంత నష్టమవుతుందని ఎవరు ఆలోచించట్లే. ముఖ్యంగా మన ఇండియన్ ప్రజలు ఎక్కడైతే అన్ని కంట్రీస్లో మన వాళ్ళు ఉన్నారు, ప్రత్యేకంగా వాళ్ళ గురించి మనం ఇండియన్ గవర్నమెంట్ ఆలోచించాల్సిన సమయం ఇది. ఎందుకంటే అటు మీరు అన్నట్టుగా ఇజ్రాయెల్ మంచిగానే ఉంది మనతోటి, ఇరాన్ బాగానే ఉంది, ట్రంప్ కూడా నా ఫ్రెండే అంటున్నాడు. మనం గమనించాల్సిందే, ట్రంప్ నా ఫ్రెండే, మోడీ నా క్లోజ్ ఫ్రెండ్, నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఒక్కసారి ఫోన్ ఎత్తకపోతేనే నేను ట్యాక్సులు పెంచేసినా అనే అంత రిలేషన్షిప్ ఉన్నప్పుడు తను ముందుకు పడి తీసుకోవడంలో తప్పలేదు కదా. ఏదైనా కూడా ప్రజల కోసమే వీళ్ళు చేసేది. ఏ గవర్నమెంట్ చేసినా, ఏ నాయకుడు చేసినా ప్రజల కోసం కాబట్టి ఖచ్చితంగా మనం ముందుకు అడుగు పెట్టినట్టయితే, ఇప్పుడు యూఎస్లో చూసుకున్నా మన వాళ్ళు ఉన్నారు, ఇజ్రాయెల్లో చూసుకున్నా, సౌదీ కంట్రీస్లో మొత్తం కూడా మన వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ముందుకు అడిగేయడంలో తప్పలేదు కదా. ఏదైనా కానీ వీళ్ళు ఇరాన్ కానీ ఏదైనా ఇప్పుడు నష్టము ఇప్పుడు తెలియకపోవచ్చు మనకి, ఈ విధంగానే మాత్రం కంటిన్యూ అయితే మాత్రం చాలా ఎఫెక్ట్గా మన ఇండియా మీద కూడా చాలా భారీ ఎత్తున భారం పడబోతున్నది. ప్రజలకు కూడా ఇక్కడ ఉండే ప్రజలకు కూడా చాలా నష్టాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్లో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం, ఈ ట్యాక్సెస్ వల్ల కావచ్చు, రేట్ల వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకా పేదవాడు అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. మిడిల్ పీపుల్ అనేది పోయి అయితే పేద, లేకపోతే 1% ఉన్న ధనికులు, ఈ రెండే ఇండియన్ గవర్నమెంట్లో కనపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తక్షణం మోడీ గారే ముందు పోవాల్సిన అవసరం కూడా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ముగ్గురు ఫ్రెండ్సే, 3 కంట్రీస్ వాళ్ళు కూడా మోడీ గారికి ఫ్రెండ్సే అని చెప్పుకుంటున్నప్పుడు పోవడంలో తప్పులేదు. ఒక ముందు అడుగేస్తే ప్రపంచం కోసం అప్పుడు ఇంకా గ్రేట్ లీడర్ అయిపోతాడు కదా. ఆ ఉద్దేశంతో పొమ్మంటున్నాం మనం. కానీ ఏది ఏమైనా లాస్ట్కి ఇరాన్ కానీ తగ్గాల్సిన అవసరం ఉన్నది. అమెరికా అయితే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో కనపడుతుంది మనకి. ట్రంప్ గారు రియాల్ని ట్యాక్స్ అంటాడు, అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినా కూడా నో సుప్రీంకోర్టు అంటున్నాడు. ఆయన ఒక పెద్ద దేశానికి, ప్రపంచంలో ఉన్న అగ్రమ దేశానికి అధ్యక్షుడు అనే టైప్లో ఎక్కడ మాట్లాడట్లే మనం గమనిస్తే. సుప్రీంకోర్టును కూడా లెక్క చేయని వ్యక్తి ఇలా అక్కడ అధ్యక్షుడు ఉన్నాడు. మరి సుప్రీంకోర్టు కూడా తిరిగి చెల్లించమని, అదనంగా ఏవైతే సుంకాలు తీసుకున్నారో 140 బిలియన్స్ వరకు అందరూ వాళ్ళకి చెల్లించాలంటే కూడా నో అంటున్నాడు. అంటే అదే నేను అంటున్నా, అంత మూర్ఖంగా ప్రవర్తించే వ్యక్తి ఇప్పుడు చెప్పినా వింటాడా అనేది ఒక క్వశ్చన్. అదే ఇప్పుడు కెనడా ఏ విధంగా అయితే నో అన్నారు, అదే విధంగా మిగతా కొన్ని దేశాలు కూడా వెనకకు పోతున్నాయి ట్రంప్ కు సపోర్ట్ చేయడానికి. సో అందులో మనం కూడా కలిసామనుకోండి, ఇట్ విల్ గెట్ సపోర్ట్ ఫర్ పబ్లిక్ సపోర్ట్ చేయడానికి. మనం ఇదంతా కూడా మనం ఏది మాట్లాడినా కూడా ట్రంప్ ఒక్కడు తగ్గిందంటే ప్రపంచ శాంతికి ఈజీగా ఉంటుందనేది నా ఉద్దేశం. ఆర్వి ప్రసాద్ గారు, అంటే కరెక్ట్ ఇందాక మనకి సార్ చెప్పినట్టు, అంటే ఖమేనీ ఒకవేళ హతం కాకపోయి ఉండే, చంపబడకపోయి ఉంటే ఇందాక చెప్పినట్టు మేబీ పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఆ మత గురువు, ఎందుకంటే అక్కడ లాస్ట్ అంటే వాళ్లకున్న ఏవైతే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అంటే ఈ హతమార్చక ముందైతే చాలా వరకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. బట్ ఏదైతే ఒక్కసారి ఆయన చనిపోయాక మొత్తం అంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కతాటిపైకి వచ్చారు. మత గురువు పోవడంతో వాళ్ళందరూ కూడా చాలా వరకు ఎమోషనల్గా ఇదైన పరిస్థితి. సో ఇరాన్ ప్రభుత్వానికి చాలా వరకు వాళ్ళు మద్దతు ఇస్తున్నారు.
సో ఇప్పుడు ఏం చెప్తారు ట్రంప్ కూడా మళ్ళీ అసలు ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా రండి, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామన్నట్టు కూడా మాట్లాడతారు. ఇంకా అల్లరిని పెంచడానికి, గొడవలు పెంచే విధంగా కూడా ట్రంప్ వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. బట్ ఇప్పుడు మళ్ళీ శాంతి పరంగా కూడా మాట్లాడితే ఇరాన్ ఎవరైతే ఇప్పుడు ముస్తఫా ఉన్నాడో, ఖమేనీ తర్వాత నెక్స్ట్ జనరేషన్, సో వాళ్ళు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఉందంటే ఎంత దాడులు జరిగినాయి, మొత్తం వాళ్ళు కొలాప్స్, సిస్టమ్ అంతా ధ్వంసం అయిపోయింది. అసలు అస్త్రాలకు సంబంధించి ఉన్నాయో లేవో తెలియదు, బట్ ఇవన్నీ ఉన్నాయని అమెరికా చెప్తుంది. మొత్తంగా ఇంత దాడి జరిగిపోయినాక చాలా వరకు చనిపోయిన పరిస్థితి. బట్ ఇప్పుడు ఇరాన్ తగ్గి ముందుకొచ్చే ఉంటుంది ఆ సిచ్యువేషన్ అసలు. ముందుగా మన ప్యానెల్ ఉన్న సభ్యులకి, అలాగే ఐ న్యూస్ యాజమాన్యానికి, ఐ న్యూస్ వీక్షకులకి నా నమస్కారాలు. నా పేరు ఆర్వి ప్రసాద్. నా దృష్టిలో ఇరాన్ సమస్య అనేది ప్రపంచంలో 1980s నుంచి ఇరాన్ని సమస్యగా చూసే అగ్రరాజ్యాలు తయారయ్యాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కూడా, ప్రాక్సీ వార్ నడుస్తున్న టైంలో కూడా బిట్వీన్ అమెరికా అండ్ రష్యా. అప్పటి నుంచి చూసుకున్నప్పుడు కూడా అయతుల్లా ఖొమైనీ అంటే సీనియర్ బుష్ ఉన్న టైం నుంచి కూడా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా సీనియర్ బుష్ ఉన్న టైం నుంచి కూడా ఇరాన్ ఇరాక్ వార్ ద్వారా ఇక్కడ డెమోగ్రఫిక్ బ్యాలెన్సెస్ ఆఫ్ ద ఇంటర్నేషనల్గా చూస్తే ఈ షియా కంట్రీస్, సున్నీ కంట్రీస్ అనే ఒకటి వాదం ఉంది. ఇక్కడ ప్రతి థర్డ్ వరల్డ్ కంట్రీ కూడా ఈ యుద్ధంలో ఏ వైపు మొగ్గు చూపినా షియా కంట్రీస్ వైపు మొగ్గు చూపాలా, సున్నీ సపోర్ట్ ఉన్నటువంటి కంట్రీస్ వైపు మొగ్గు చూపాలా అని అప్పట్లో చాలా డైలాగ్ ఉండేది. అలాంటి సిచ్యుయేషన్లో ఇరాన్ వైపు భారతదేశం చాలా మద్దతు చూపించింది 1980s నుంచి కూడా. అలానే ఇరాక్ మనకు దూరంగాని మనమేమి పాలసీ మెయింటైన్ చేయలేదు. అట్లనే ఇజ్రాయెల్ ఎంత మిత్ర దేశమైనా మరి మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి పార్టీ యాసర్ అరాఫత్ను కూడా అలాగే చూసింది, అలాగే మిత్రుడిగానే పరిగణించారు. సో మన ఇంటర్నేషనల్ పాలసీ మన గవర్నమెంట్ ఏ విధంగా పాటిస్తుంది అని అబ్జర్వ్ చేస్తే మనం న్యూట్రల్గా స్టాండ్ తీసుకుంటున్నాం. ఏ కంట్రీతో యుద్ధం చేసినా కూడా న్యూట్రల్గానే మనం స్టాండ్ తీసుకుంటున్నాం. అలాంటి పరిస్థితిలో ప్రజెంట్ అబ్జర్వ్ చేస్తే ఈ ట్రంప్ యొక్క ఇంపీరియలిస్టిక్ అటాక్ ఇది అతని యొక్క పిచ్చిగా దాన్ని ఏమంటారంటే ఒక ఇంపీరియలిస్టిక్ అటాక్. నా దేశం సార్వభౌమిత్యం అందరూ గుర్తించాలా, అందరూ మా కిందే పనిచేయాలి అలా అని రెండోసారి అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తే మిత్రులు అన్నట్టు ప్రతి దేశం పైన ట్యాక్సులు పెంచుకుంటూ పోయాడు. ఎవరు చెప్పినా వినలేదు, వాళ్ళ సెనెట్ చెప్పినా కూడా వినలేదు, అపోజిషన్ పార్టీస్ని లెక్క చేయట్లేదు. అలాగే ఇంటర్నేషనల్ మిత్రులైనటువంటి బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ లాంటి మిత్ర దేశాల హితవులను కూడా వాళ్ళని పట్టించుకోలేదు. తర్వాత కాలంలో యుక్రెయిన్ రష్యా వార్లో కూడా కొంత వాళ్ళ మిత్ర దేశాలు కూడా ఎదురు తిరిగినా కూడా అమెరికా వన్ సైడెడ్గా యుక్రెయిన్కి సపోర్ట్ చేయటం, అలాగే ఆయుధ సామాగ్రి కానీ యుద్ధ పరికరాలు కానీ సప్లై చేసి రష్యాని ఇరుకుని పెట్టి ఇంకొక ఫ్యూచర్లో తను చేయబోయే మారణకాండకి ఎదురు రాకుండా ఉండేదానికోసం రష్యాని బిజీగా చేసి ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగా వాళ్ళ అమెరికా అవుట్పోస్ట్ అయినటువంటి ఇజ్రాయెల్ ఈజ్ అ మౌత్ పీస్ ఆఫ్ అమెరికా. అది వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, వీళ్ళు అదే చెప్తారు. దో ఇట్ ఈజ్ ఎ స్ట్రాటజిక్ ఫ్రెండ్ మన ఇండియాకి, చాలా స్ట్రాటజిక్ ఫ్రెండ్. ఈ సమయంలో ఇండియా మన ఫారిన్ పాలసీని పునఃసమీక్షించుకొని మరి అన్యాయంగా అక్రమంగా ఇరాన్ పైన దాడిని ఏకపక్షంగా ఖండించాలి. అలాగే యుద్ధాన్ని ఆపేదానికోసం కావాల్సిన చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేయాలి. కంప్లీట్ సీజ్ ఫైర్ చేయాలి. కంప్లీట్ సీజ్ ఫైర్ అంటే హాల్ట్ ఫ్రమ్ బోత్ సైడ్స్ అటాక్స్. ఆ తర్వాత ఇంటర్నేషనల్ మరి యుఎన్ చార్టర్ ప్రకారం ఒక కంట్రీ పైన వాళ్ళ సార్వభౌమత్వం పైన దాడి చేయడం అంటే యుఎన్ చార్టర్ రూల్స్ని వైలేట్ చేసినట్లే. మరి దానిపైన చర్య తీసుకునే దానికోసం అమెరికాకి ఎగనెస్ట్గా ఇంటర్నేషనల్గా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. ఇలాంటి మన మిత్రదేశం, అన్నిటికీ మిత్రదేశమే మనం, కానీ శాంతిని నెలకొల్పడంలో కూడా ముందుకెళ్ళి అమెరికాని కట్టడి చేసేదానికోసం యూరోప్లో ఉన్న ప్రభుత్వాలను కూడా
మరి ఈ విషయాల్లో జోక్యం కలగజేసుకోవాలని మన భారతదేశం ఒత్తిడి తీసుకురావాలి. మనకి అందరూ ఫ్రెండ్సే, కానీ ఎవరు మన మాట వింటారు, ఎవరి మాట మన వినరో అనేది కూడా మరి చెక్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. మరి ఎవరి కోసం ఇది? ప్రజల కోసం. మరి ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ అవుతుంది, యుద్ధం వల్ల మనకి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతాయి, సామాన్య మానవుడి పైన పెనుభారం వస్తుంది. మరి మిత్రులు అన్నట్టు ఏది జరిగినా చివరికి వచ్చేసేసి మరి మన పేద ప్రజలపైన నిత్యావసర వస్తువులపైన ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణం, అలాగే వస్తువులు రేట్లు పెరుగుదల, వాటన్నిటికీ మించి ఏమంటే మనకి ఫ్యూచర్లో ఈ వైద్య సాయం కూడా అందించే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. నిత్యావసర వస్తువులు కరువు అయ్యి మరి వైద్య సదుపాయాలు కూడా ప్రాబ్లం అయ్యేటటువంటి పరిస్థితి రావచ్చు. ఎందుకంటే రవాణా అవకాశాలు తక్కువైపోవచ్చు, క్రూడ్ ఆయిల్ సప్లై తగ్గిపోవచ్చు. అంటే ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి 25 డేస్ వరకు మనకి రిజల్ట్స్ సరిపోతాయి. అలా అని ఏదో ఇరాన్ మనకి ఏదో కొంచెం అవకాశం ఇచ్చింది, హార్మస్ జలసంధిలో మన షిప్పులను అయితే ఎలా చేస్తాము అని. అది ఒకటే కాదు, దీన్ని చొరవగా పెట్టుకుని కూడా మరి శాంతి 100% శాంతి సీజ్ ఫైర్ చేయించేదానికోసం మన భారత ప్రభుత్వ నాయకత్వం చొరవ తీసుకొని ఇంటర్నేషనల్గా ప్రెజర్ తీసుకొచ్చి, అమెరికాకి వ్యతిరేకంగా ప్రెజర్ తీసుకొచ్చి అమెరికాని శాంతి కోసం ఒప్పించాలని నేను అభిప్రాయపడుతున్నాను. జయరామ్ గారు, అసలు అంటే ప్రపంచ శాంతి కోసం అమెరికాని ఒప్పించే అంటే ఇంతవరకు కూడా ఒక స్టేట్మెంటే పాస్ చేయలేదు మన కంట్రీ నుంచి. అంటే మా జనరల్గానే ఎవరికైనా కొంచెం ఇదైతే డెఫినెట్గా అందరం బాధపడతారు. నేనైతే పర్సనల్గా ఆ స్కూల్పై దాడి జరిగినప్పుడు చాలా బాధ అనిపించింది. ఏదైతే అంటే ఇవంతా కూడా బిజినెస్ పరంగా కూడా, డీల్స్ పరంగా కూడా ట్రంప్ మొదటి నుంచి సుంకాల పరంగా వేధిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఎవరి దగ్గర ఏ ఉంటే దాన్ని దోచుకునే విధంగా మనం చూసాం, వెనిజులా అధ్యక్షుని ఎలా ఎత్తుకొచ్చాడో. సో ఇప్పుడు సేమ్ అదే విధంగా కూడా సేమ్ పాలసీని ఇక్కడ ఫాలో అవుతున్నారు. అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక ట్రంప్కి అందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడుతున్నాయి, ఒక మొండోడికి భయపడుతున్నట్టుగా అనిపిస్తోంది. సో నిజంగా అంటే మళ్ళీ అంటే ఏవైనా కొత్తగా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయన్న దీనిగా కూడా ఆచితూచి ఏవైనా కూడా ప్రధాని మోదీ అలాంటి స్టెప్స్ వేస్తున్నారా? ఇక్కడ ట్రంప్ చేస్తున్నది ఏంటంటే ఒక పొలిటికల్ గేమ్ కాదు, ఇది ఈజ్ అ బిజినెస్ గేమ్. ఇది బేసికల్లీ ఈజ్ కేమ్ ఫ్రమ్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ గేమ్ ఆడటం లోపల ఈజ్ ఎక్స్పర్ట్. దాన్ని ఒక పొలిటీషియన్ రూపంలో ఉన్న ఈజ్ అ బిజినెస్ మ్యాన్. తను ఏం చెప్తుండంటే మీకు ఉక్రెయిన్ రష్యా గొడవలలో కూడా సో ఇదే బిజినెస్ డీల్ అంటే న్యాచురల్ రిసోర్స్ లోపల వాటా కావాలి, న్యాచురల్ రిసోర్స్ని దాన్ని చేజిక్కించుకోవాలి. అందుకోసమనే అంత హంగామా చేస్తారు. వైట్ హౌస్కి వచ్చిన ఫ్రెండ్, ఇన్విటేషన్ తీసుకున్న ఫ్రెండ్కి వచ్చిన జెలెన్స్కీతో కూడా అదే గొడవ చేస్తారు. నెక్స్ట్ మనకు ఇరాక్ విషయం లోపల కూడా అదే అలాంటి బార్గెనింగే ఉంది. సో మిగతా ట్రేడ్ డీల్ ఎక్కడైతే ట్రేడ్ డీల్స్ పెట్టుకున్నామో అక్కడ కూడా సేమ్ మళ్ళీ అదే ఉంది ట్రేడ్ డీల్. అంటే మీకు ఎక్కడ కూడా బిజినెస్ యాక్టివిటీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ బిజినెస్ యాక్టివిటీ ఏ విధంగా ఉంటుందంటే తను గ్రేట్ అమెరికా అని చెప్పుకునే క్రమం లోపల ఆయన బిజినెస్ డీల్ అంటే దీన్ని బిజినెస్ డీలు అన్ని వేళలో అన్ని విధాలుగా పనికిరావు. సో మీకు ఇక్కడ ఎక్కడైతే బిజినెస్ డీల్ని అమెరికా కోసం అన్నప్పుడు అమెరికన్స్ దాన్ని హ్యాపీగా ఫీల్ కావాలి. మరి వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు? తను చేసుకున్న నిర్ణయాలు కావచ్చు, తీసుకున్న అంశాలు కావచ్చు, ఎగువ దిగువ సభల నుంచి ఆమోదం పొందాలి. అంటే ఇక్కడ మన దగ్గర పార్లమెంటు, రాజ్యసభ, లోక్సభ లాగానే అక్కడ 2 సభలు ఉంటాయి. అక్కడ బిల్ ప్రవేశపెట్టేసి వాళ్ళు యాక్సెప్టెన్సీ తీసుకోవాలి. దీన్ని కాంగ్రిగేషన్ యాక్సెప్టెన్సీ అంటారు. మరి దాన్ని ఎందుకు యాక్సెప్టెన్సీ చేసుకోలేకపోయాడు? మిగతా టీం ఎందుకు వ్యతిరేకిస్తున్నది? అంటే ఇవన్నీ ఎప్పుడు కూడా తాను ఒంటెద్ది పోకడ ఒక రకమైన ఈగోయిస్టిక్ మైండ్ సెట్తోని తను ప్రజెంట్ చేసుకునే క్రమం లోపల నేను మాత్రమే చేయగలుగుతాను అంటూనే ఇంత రక్తపాతం చేసుకుంటూనే మళ్ళీ శాంతిదూతగా తన ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ ఇంకొక డ్రామా చేస్తుంటాడు. లాస్ట్కి వచ్చేసి వెనిజులాకు వచ్చిన శాంతిదూత అవార్డు ఏదైతే ఉందో దాన్ని కూడా ఎత్తుకొచ్చుకున్నాడు. అంటే దానికి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. కానీ ట్రంప్ మైండ్ సెట్కి లిమిటేషన్ లేదు. మీకు దేనికైనా ఒక టైం టేబుల్, ఒక వర్క్ నోట్ ఉంటుంది. బిజినెస్ మ్యాన్కి ఉండదు. మీరు ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోండి, దానికి ఒక వర్క్ నోట్ ఉంటుంది, టైం టేబుల్ ఉంటుంది. ఏ వర్క్ నోట్ లేనోడే బిజినెస్ మ్యాన్. అంటే ఇక్కడ బీయింగే ఒక దేశానికి ప్రెసిడెంట్గా ఉండే నీకు
కొన్ని జ్యూరిడిక్షన్స్ ఉంటాయి. నువ్వు బిజినెస్ మ్యాన్గా విచ్చలవిడిగా నేను ఏదైతే అది అడుగుతాను, ఏదంతా డిమాండ్ చేస్తాను, నాకు కావాల్సింది నేను తీసుకుంటాను, అవసరమైతే తీసుకుంటాను, లేదంటే బలవంతాన లాక్కుంటాను అనే ధోరణితోనే చేస్తున్నారు తప్ప ఈరోజు అమెరికన్స్ను ఇది తీసుకునేది అమెరికన్స్ కోసం కాదు, అమెరికా ప్రజలు దీన్ని ఆకాంక్షించడం లేదు. అమెరికన్స్ ఎప్పుడు కూడా ఏ సమస్యనైనా కూడా ప్రతిస్పందించే విధానం లోపల ఒక సింపథెటిక్గా ఆలోచిస్తుంటారు. మరి ఒక అగ్రరాజ్యంలో ఉన్న అహంకారపూరితంగాను బిహేవ్ చేస్తున్నావు తప్ప ఈరోజు ఎక్కడైనా కూడా ఒక హ్యూమన్ సింపతి అనేది ఎక్కడ ఉంది? సింపతి లేదు, నా ఎంపతి లేదు, ఏది లేదు. అంటే దీన్ని ఎప్పుడు కూడా కామన్ మ్యాన్ దృష్టిలోంచి చూసినట్టు అయితే ఇది 100% తప్పు, 100% తప్పు. ఇంటర్నేషనల్ లా ప్రకారం కూడా ఎక్కడ కూడా దీన్ని ఒక ఈజీ గోయింగ్ అడ్జస్ట్మెంట్ పాలసీలోనో లేదు అనుకుంటే ఒక డిస్కషన్ వేలో లేదు, ఒక డిమాండింగ్ అండ్ లాక్కునే విధంగానే ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. సో నువ్వు చెప్తున్న అమెరికన్స్ గ్రేట్, అమెరికా గ్రేట్ అని అనుకున్న క్రమం లోపల అమెరికన్స్ దీన్ని పూర్తిగా విశ్వసిస్తున్నారా, ఆహ్వానిస్తున్నారంటే అది కూడా కాదు. అంటే గత కొన్ని రోజులుగా అమెరికన్స్తో నేను డిస్కషన్లో కూర్చున్నాను, అనేక దేశాల్లో ఉన్న ప్రతినిధులతో కూర్చున్నాను, ఎవరు కూడా దీన్ని ఇన్వైట్ చేయటం లేదు. అంటే ఈరోజు స్కూల్ పిల్లల కాంచి మొదలుకుంటే పేషెంట్స్ ఉన్న హాస్పిటళ్ళ మీద కూడా బాంబుల వర్షం కుదురుతుంది. ఈవెన్ డాక్టర్లు వచ్చి ట్రీట్ చేస్తున్న క్రమం లోపల కూడా వాళ్ళ మీద కూడా బాంబుల వర్షం కురిపించేశారు. అంటే రేపు ఎవరిని ఎవరు కాపాడుతున్నారు, దేనికోసం మనం ఇదంతా చేస్తున్నాం? ఈ మారణ హోమం, ఈ శ్మశానం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? అంటే ఇక్కడ ఒకవేళ కనుక ఒక మనిషి కోసమే మనం ఈ సెక్యూర్గా చేస్తున్న ఫైట్ అందామా, లేకపోతే అక్కడ న్యాచురల్ రిసోర్స్ని లాక్కోవడం కోసం ఒక దుర్మార్గమైన చర్య అందామా? దీన్ని ఏ విధంగా చూడాలి అంటే ఎప్పుడు కూడా ఇది ఇజ్రాయెల్కు ఇరాన్కున్న గొడవలు కానీ, లేకపోతే జ్యూస్కును షియా సున్నీస్కున్న గొడవలు కానీ ఇప్పటికి కావు. అంటే అబ్రహాం ఖాన్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా అవే ఇష్యూస్ నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు, 4000 సంవత్సరాల నుంచి డేవిడ్కి 2000 సంవత్సరాల ముందు, డేవిడ్కి 2000 సంవత్సరాల తర్వాత, అంటే ఈ 4000 సంవత్సరాల నుంచి ఉన్న ఈ లొల్లులన్నింటినీ ఫ్లేర్ అప్ చేసేసి దీన్ని రాజకీయ ఒత్తుల్లాగా చూస్తే ఎట్లా? అంటే ఈరోజు మతం అనేది మనిషిని కాపాడుకునే విధంగా ఉండాలి తప్పితే మారణహోమం సృష్టించే విధంగా ఉండకూడదు. కానీ ఇక్కడ నీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ని నువ్వు లాక్కోవడం కోసము ఒకవైపు ఏమో ఇజ్రాయెల్ దృష్టిలోంచి చూస్తే మతం కనిపిస్తుంటుంది, ట్రంప్ కళ్ళతో చూస్తేనేమో బిజినెస్ డీల్ కనిపిస్తుంటుంది. మరి మనిషి కళ్ళతో ఎప్పుడు చూడాలి? అంటే ఇప్పటికైనా కూడా ఇండియా తీసుకునే ఇనిషియేషన్ ఏదున్నా కూడా ఒక మంచి డిస్కషన్కు ఇండియాతో పాటు ఇతర కంట్రీలు కూడా తీసుకుంటే న్యూట్రల్గా పై ఇంకా ఒత్తిడి పెంచాడు అనుకోండి ట్రంప్, ఇంకా ప్రపంచ శాంతి ఎట్లా ఉంటుంది, ప్రపంచ మూడో యుద్ధానికి అయితే లీడ్స్ ఇస్తున్నట్టుగా. అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చాలా వరకు కూడా మొత్తం అన్నీ కూడా నాశనం అవుతూ ఉన్నాయి, ఎక్కడే డ్రోన్స్ పడుతున్నాయి. చాలా వరకు మన ఇండియా నుంచి కానీ చాలా వరకు తెలుగు వాళ్ళు వెళ్ళి అక్కడ కార్మికులు చాలా మంది పనిచేస్తున్న పరిస్థితిని లెక్కలు బట్టి 10 లక్షలకు పైగా కూడా అక్కడ అందరూ ఉంటున్నారు. వాళ్ళందరూ వాళ్ళ భద్రతకి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, వాళ్ళు ఇప్పుడు వెనక్కి రావాలా అన్నది ఇంట్లో ఉన్న. సో ఇదే కానీ లాంగ్ టర్మ్లో కానీ ఈ యుద్ధం అనేది కంటిన్యూ అయితే ఎవరు దీనికి అంటే ఇప్పుడు ప్రధాని మోదీ మాట్లాడాలి అంటున్నారు, ఆయన మాట్లాడే లోపల జరగాల్సిన అనర్థం అంతా జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు దేశం ఇప్పుడు ఎంత ఏళ్ల వరకు కూడా వెనక్కి ఎంత అంటే దేశం కూడా వెళ్తుంది అంటున్నారు, ఇప్పుడు ఎంత వెనక్కి వెళ్ళింది అంటారు? ఈ మొత్తం ఈ 4-5 రోజులు 6 రోజులు అయింది యుద్ధం స్టార్ట్ అయ్యింది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మన వాళ్ళు చాలామంది పనిచేస్తున్నారు. ఇక్కడ ఏకంటే ఇళ్లలో పనిచేసుకుంటే కేర్ టేకర్ కాంచెలు మొదలుకుంటే డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా, నర్సింగ్ స్టాఫ్గా, డ్రైవర్స్గా ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేక ప్రొఫెషన్స్ని అక్కడ ఆక్యుపై చేసేసి పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఎగ్జాంపుల్ పివి సింధు చెమటలు పట్టేసి చస్తనా బతుకుతున్నా అనే భయాందోళనతో చాలా క్లియర్ స్టేట్మెంట్ను చూసాం మనం, చాలా క్లియర్ స్టేట్మెంట్ చూసాం. ఇట్లా పివి సింధు ఒక ఫెమిలియర్ పర్సనాలిటీ కాబట్టి మనం ఆమె మాట్లాడినాం. కానీ కామన్ మ్యాన్ పరిస్థితి ఇప్పటివరకు ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది గల్లంతాయన్లు,
అనేది ఎవరు చెప్పాలి? గవర్నమెంట్ దాన్ని డిస్క్లోజ్ చేయదు. వాళ్ళని తీసుకురావడానికి ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి, ప్రజల ముందు ఉంచుతుందా అనే ప్రశ్నలన్నింటికి కూడా మన ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. అంటే ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాదు, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది చాలా కీలకం. అంటే ఈరోజు దేశాల మధ్యలో తన్నుకు వస్తుంటే కామన్ మ్యాన్ ఎందుకు మాత్రం చావాలి? అధినేతలు మాత్రం బలమున్న అధినేతనే చంపుతున్నాడు, బలం లేని అధినేత చచ్చిపోతున్నాడు అందమ్మా. రాత్రే దేశ ప్రతినిధి అధినేతలను ఎత్తుకురావటము అది బాధకరమైన విషయం, చంపేయటము అదో రకమైన బాధకరమైన విషయం. ఈరోజు ఏది చేసినా కూడా అమెరికా దృష్టిలో చూసినట్టయితే ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఈ విషయానికి అగెనెస్ట్గా ఉన్నారనే విషయాన్ని వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు. దాన్ని ఎవరు దాచిపెట్టుకోవటం లేదు. ట్రంప్ చేసింది ఎవరు దాన్ని ప్రశంసించడం లేదు. 50% అబవ్ 50% ఆఫ్ పీపుల్ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే ఈరోజు ఏ దేశంలో అయినా కూడా శాంతిని కోరుకోవడం కోసము, శాంతి స్థాపించడం కోసము ప్రయత్నాలు జరగాలి తప్ప ఈరోజు ఈ బాంబుల వర్షాలు అంటే మళ్ళీ తుపాకీ కొట్టడం అనే రాజ్యాధికారం రావాలన్నట్టుగా అసహ్యంగా ఉంటుంది. దాన్ని మనమే యాక్సెప్ట్ చేయటం లేదు. రేపు దీన్ని సభ్య సమాజమే యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇది కామన్, మన ఏ సంబంధం లేని పసిబిడ్డలు చచ్చిపోతున్నారు కదా. అసలు వాళ్ళంత స్త్రీలు, పేషెంట్స్, వీళ్ళు వాళ్ళనేది లేదు. ఈరోజు మానవాళి మొత్తం తుడుచుపెట్టుకుపోతే నిజంగా 3వ ప్రపంచ యుద్ధం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది చాలా కీలకమైన అంశాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని డెసిషన్ అనేది తీసుకోవాలి, చర్చలు జరగాలి. దీనికి పులి స్టాప్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జయరామ్ గారు, జోజిరెడ్డి గారు, అలాగే ఆర్వి ప్రసాద్ గారు డ్రైవ్లో పాల్గొన్నందుకు. సో చూడాలి, ప్రధాని మోదీ గారు స్టాండ్ తీసుకొని అంటే ప్రపంచ శాంతి